ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ప్రేమగల దేవా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు నాయన. ఇంతవరకు నాయన మీ సజీవమైన రెక్కల చోటున మాకు మనుగడ ప్రసాదించి నాయన ఎల్లవేళలా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు దేవా. ఈ సెలవు దినాన్ని మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ చిన్న మందగా నడిపించి అమూల్యమైన మీ వాక్కులను నాయన ధ్యానించడానికి మాలో నిలిపిన ఆసక్తికై మీకు స్తోత్రములు నాయన. మట్టి దేహాల్లో ఉన్న బలహీనులు నాయన అమూల్యమైన మీ మాటను ధ్యానించి దానిలో ఉన్న విషయాన్ని తెలుసుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి ఆత్మ సంబంధమైన విషయములు ఆ రీతిగా ఉన్నవో లేదో మేము నాయన ఆత్మ సంబంధమైన విషయములతో సరిచూచుచు మీ ఆత్మ నేర్పు మాటల చేత ఉపదేశింపబడేలాగున మీ కృపలో మమ్మను కాపాడి ఆత్మీయంగా మెరుగుపరచమని మీ చేతులకే మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మా నిమిత్తము త్వరలో మీరు పంపిన మీ ప్రియుడు మా పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, మరి గత వారము మనము ఒక అంశాన్ని మనం ధ్యానించి ఉంటున్నాము. ఏంటి గత వారం ధ్యానించిన అంశము? అగాధము. మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాల్లోనే మనం ఉన్నాము, మర్చిపోకండి. రెవల్యూషన్ చాప్టర్ 20 the first 3 verses నేను చదువుతున్నాను. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. చూస్తున్నది ఎవరు? అపోస్తలుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటూ పరవశుడై దేవుడు చూపిస్తున్న ఈ విషయాన్ని ఆయన రాస్తున్నారన్నమాట. అతడు ఎవరు? సంకెళ్ళను పట్టుకున్న దేవదూత. సంకెళ్ళు అనగానే గొలుసులు, ఇనుప సంకెళ్ళు అని అలా ఊహించేసుకోవద్దు. మనకు అర్థమయ్యే భాషలో దేవుడు రాయిస్తున్నాడు. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము. ఎవరికైనా ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకీ దేవదూత అపవాదిని బంధించేసిందా, బంధించి ఉంచిందా, బంధించబోతుందా? భూత వర్తమాన భవిష్యత్ కాలాలు జరిగిపోయిందా, జరుగుతుందా, జరగబోయేదా? ఏమని అనుకుంటున్నారు? ఎక్కడో చోట ఉండాలి కదా అది. చూసారా, తెలియకపోవడం అనేది మనం అజ్ఞానంలో ఉండటం అన్నమాట. ఎందుకు రాయించాడు దేవుడు? అసలు యోహాను గారికి ఎందుకు చూపించాడు? బందీగా ఉన్న యోహాను గారికి ఆ ద్వీపంలో ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు చూపించి ఉంటాడు? వ్యర్థముగా చూపించాడా? మరి అపవాదిని బంధించటం ఏంటి? అపవాది క్రియ ఇప్పుడు కనబడుతుందా లోకంలో? లేదా? కనబడుతుంది కదా. ఓకే, ఆలోచిద్దాం. ఎందుకంటే గత వారం మనము అగాధమును గురించి ఆలోచించాము. అదిగో ఇక్కడున్న వాళ్ళు మీరు శ్రద్ధగా విన్నారో లేదో, ఎక్కడో ఉన్న ఒక యవనస్తుడు, వీరవాసంలో ఉన్న యవనస్తుడు, ఆయన వింటూ నోట్స్ తీసుకుని మనకు ఒక చక్కగా తయారు చేసి పెట్టాడు. చూసారు ఇవాళ గ్రూప్లో? వింటలేదు అనుకోకండి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు విని తెలుసుకుంటున్నారు సత్యాన్ని. మరి సంఘములో నా కళ్ళెదురున్న మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మనకి పాంప్లెట్ అది పోస్టర్స్ కూడా అతమ్మడి తయారు చేసి పెడుతున్నాడు. ఎందుకంటే అందటం లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. బయట
స్వచ్ఛమైన సువార్త మరుగైపోతుంది. అది కొద్ది మందికే చిక్కుతుంది. అది జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఎందుకంటే అంత సులువుగా మనం పరలోకం వెళ్ళిపోలేమండి. మన విశ్వాసం ఎప్పుడు పెరుగుతుంది? మన స్థితి మనకి తెలిసినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. మన స్థితిని తెలియజేసేదే ఏంటి? వాక్యం. మర్చిపోవద్దు. దేవుని ప్రేమను బట్టి మనకు అందుతుంది అది. ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్న నేను గొప్పోడిని కాదు, మీతో పాటు నేను కూడా ధ్యానించి ప్రార్థించి నేర్చుకుని సిద్ధపడి ఇక్కడికి వచ్చి చెబుతున్నాను. కాబట్టి సిద్ధపాటు దేవుడి ప్రేమను బట్టి మనకి సంఘములో జరుగుతుంది. మరలా చదువుతున్నాను చూడండి. అంతటి నేను మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అగాధం అనే విషయాన్ని మనం గత వారం ఆలోచించాము కాబట్టి దాని గురించి మీకు కొంత అవగాహన దొరికి ఉంటుంది. కాబట్టి ఈ 3 వచనాల్లో మరొక విషయాన్ని, ఇప్పుడు ఎవరు బంధింపబడ్డారు ఇక్కడ? అపవాది అంటే సాతాను. సాతాను బంధకం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. సాతాను బంధకం ఎప్పుడు అనేది మన ఆలోచన. ఇంతకీ ఏ కాలంలో నేనున్నాను అనేది నేను ఆలోచించుకుంటున్నాను. ఎప్పుడు ఈ బంధకం ఎప్పుడు జరిగింది లేదా జరగబోతుందా? ఎన్ని సంవత్సరాలు బంధించింది? 1000 సంవత్సరాలు. 1000 అంటే 1000 అనే నంబర్ తీసేసుకుందామా? 1000. ఇందాక మనము వాక్య ధ్యానంలో కూడా చదివాము. 1000 సంవత్సరం 1000 ఏంటి? పర్వతముల మీద ఉన్న పశువులన్నీ నావే కదా, నీవే. అంటే దేవుడికి 1000 పర్వతాల మీద ఉన్న పశువులే దేవునివా? మిగతా పర్వతాల మీద ఉన్న పశువులు ఆయనవి కాదా అని భక్తుడు మళ్ళీ ఏమంటాడు? సమస్తము నీదే. మరి 1000 అని అక్కడ ఎందుకు అన్నాడంటే 1000 అనగానే 1000 సంవత్సరాలు 1000 పర్వతాలు అని నంబర్ని మనం తీసేసుకోకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చాలా రూపకాలంకార భాష వాడబడుతుంది. 1000 ఏండ్లు వర్ధిల్లరా అని పెద్దోళ్ళు ఆశీర్వచనం పలికారంటే నిజంగా 1000 సంవత్సరాలు బ్రతికేస్తామా మనము? కాదు. 1000 అనగానే ఏంటంటే దీర్ఘ కాలము, చాలా దీర్ఘకాలం, వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం 1000 అనగానే. కాబట్టి బంధించింది ఎంతకాలం అంటే 1000 సంవత్సరాలు బంధించింది. 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకు బంధించింది చెప్పండి. అక్కడే ఉంది, వచనములోనే ఉంటుంది, మీరు చదివినాక చెప్పాలి. జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసేసింది. సో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. బంధించింది 1000 సంవత్సరాలు. ఎందుకు బంధించింది అంటే ఇక జనములను మోసపరచకుండున్నట్లు. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే 1000 ఏండ్ల పరిపాలన అనే పదం మీరు విన్నారు ఎప్పుడైనా? ఎవరి పరిపాలన అది? యేసుక్రీస్తు పరిపాలన అనేది 1000 ఏండ్ల పరిపాలన. క్రైస్తవ ప్రపంచంలో మీరు ఇంటికి వెళ్ళి సంఘాల్లో కానీ పెద్ద పెద్ద బోధకులను కానీ ఎవరినైనా అడిగి చూడండి, అయ్యగారు 1000 ఏండ్ల పరిపాలన అంటే ఏంటి అసలు అంటే, క్రైస్తవ ప్రపంచంలో పలు విధాలైన విశ్వాసాలు ఉన్నాయి. ఇందులో అందరూ ఒకే విధముగా నమ్మకం కలిగి లేరు. మీరు కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి, బోధకుల్ని, పాస్టర్ గారిని, అందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి చెప్తారు. కాబట్టి 1000 అంటే ఇంగ్లీష్లో ఏంటంటే మిలీనియం. ఏమంటారు దాన్ని? మిలీనియం.
1000 అనే అది కాలం మిలీనియం అన్నమాట. ఇప్పుడు 3 పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో, మరి తెలుగులో అది తెలియదు. కానీ ప్రీ మిలీనియం, ప్రీపెయిడ్ కార్డ్ అంటారు కదా, మొబైల్ ఏంటి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అంటారా లేదా? ప్రీ మిలీనియం, పోస్ట్ మిలీనియం, ఆ మిలీనియం 3 ఉంటాయి, 3 పదాలు ఉంటాయి. అంటే 3 విధాలుగా క్రైస్తవులు నమ్మకము కలిగి ఉన్నారు. ప్రీ మిలీనియం అంటే ఏంటంటే యేసుక్రీస్తు 2వ రాకడలో ఇక్కడికి వచ్చి, మళ్ళా చెప్తున్నాను, ప్రీ మిలీనియం అంటే ఏంటంటే యేసుక్రీస్తు 2వ రాకడలో ఎక్కడికి వస్తాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు? పరలోకము నుండి భూలోకానికి వస్తాడు. అదే కదా మనం ఎదురు చూస్తున్నది. ఆయన చనిపోయి అపోస్తుల విశ్వాస ప్రమాణంలో ఏమి చదివాము? ఆయన చనిపోయి సమాధి చేయబడి పాతాళ మృతుల లోకమునకు దిగటం అంటే అంటే ఇక్కడ నుండి అదృశ్య లోకములోనికి, అంటే మృతుల లోకము. అదేంటో చెప్పండి ఇప్పుడు. ఏ లోకము? పాతాళ లోకము. ఎక్కడుంది? మనకి కింద ఉందా పైన ఉందా? కింద ఉంది. 3వ ఆకాశం అని గత వారం మనం చదివి ఉంటాం. అందుకే చూడండి ఎంత బాగా రాశారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తర్వాత అదృశ్య లోకములోనికి దిగేననియు, దిగటం అంటే కిందకి వెళ్ళటము. తర్వాత చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి ఎక్కిపోయాడు. ఎక్కడం అంటే పైకి కిందగా. చూసారు ఎంత బాగుందో? తెలుసుకుని చదవడం అంటే అది. కిందకి దిగటం, పైకి అంటే మధ్యలో ఉన్న మనము. ఆయన కూడా నరుడుగా మధ్యాకాశానికి వచ్చి చనిపోయి తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టి సమాధి చేయబడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆత్మను అప్పగించి కిందకి వెళ్ళిపోయాడు. అదృశ్య లోకములోనికి దిగిపోవటం అంటే కిందకే. తర్వాత లేచి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరమునకి ఎక్కిపోయాడు, అంటే పైకి వెళ్ళిపోయాడు. ఎక్కిపోవటం అంటే పైకి, దిగిపోవటం అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మధ్యలో ఉన్నాం. ఇలాగ మనం బైబిల్ మనం చదువుతున్నామంటే ఆ పిక్చర్ని మైండ్లో పెట్టుకుని చదవాలి ఎప్పుడు కూడా. అందుకే 3 ఆకాశాలు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాశారు కదా. ఇప్పుడు సాతానుని దేవదూత వచ్చి బంధించింది, అగాధంలో బంధించింది, 1000 సంవత్సరాలు బంధించింది. ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు బంధించేసింది 1000 సంవత్సరాలు. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలేను. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఎప్పుడు జరిగింది? ప్రీ మిలీనియం అంటే ఆ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు 2వ రాకడ తర్వాత ఆయన అపవాదిని బంధించి 1000 సంవత్సరాలు భూమి మీద రాజ్యము చేస్తాడు అని ఒక నమ్మకము. అర్థమైందా? ప్రీ మిలీనియం అంటే ఎప్పుడు? ప్రీ మిలీనియం అంటే ఎప్పుడు? యేసుక్రీస్తు వారి 2వ రాకడ తర్వాత పరిశుద్ధులు, నిద్రపోతున్న పరిశుద్ధులను అందరినీ లేపి అపవాదిని బంధించి అగాధములో 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు అని నమ్మేవాళ్ళు చాలా ఎక్కువ మంది క్రైస్తవ ప్రపంచంలో. అర్థమైంది కదా? ప్రీ మిలీనియం. మరి పోస్ట్ మిలీనియం అంటే ఏంటి? పోస్ట్ మిలీనియం అంటే ఆయన 2వ రాకడికి ముందు ఇక్కడ జరుగుతుంది ఈ 1000 ఏండ్ల పరిపాలన. ఆ 1000 ఏండ్ల పరిపాలన అయిన అనంతరము ఆయన వస్తాడు అని నమ్మేవాళ్ళు కొంతమంది. పోస్ట్ మిలీనియం అంటారు దాన్ని. ఇంకొకటి ఏముంది? ఆ మిలీనియం అంటే అసలు 1000 అంటే 1000 కాదు, దీర్ఘకాలం అని నమ్మేది. ఆ మిలీనియం అనేది ఏంటంటే ఆయన మొదటి రాకడకు 2వ రాకడకు మధ్యనున్న కాలము. అదే 1000 ఏండ్ల కాలము అని నమ్ముతున్నారు. 3 గుర్తున్నాయి అందరికీ? మళ్ళీ చెప్పండి ఏంటయ్యి?
ప్రీ మిలీనియం, పోస్ట్ మిలీనియం, ఆ మిలీనియం. ఈ మూడిట్లో మనం ఎక్కడున్నాము? ఏమని మనము నమ్ముతున్నాము? రాబోతుందా? రెండవ రాకడ తర్వాత జరగబోతుందా ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేది? లేకపోతే 1000 ఏండ్ల యేసుక్రీస్తు రాకడకు జస్ట్ ముందు జరగబోతుందా, లేకపోతే ఇప్పుడు జరుగుతుందా అనేది నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, కానీ బైబిల్ చెప్పాలి. అది ఏదో మనం అలా అనుకుని వెళ్ళిపోతే కాదు, కరెక్ట్ కాదు అది. కాబట్టి అగాధం గురించి కూడా స్పష్టంగా మనం తెలుసుకున్నాం బైబిల్ని బట్టి. ఇప్పుడు మరి రెండిటికి లింక్ ఏంటి? 1000 ఏండ్ల పరిపాలనకు 1000 ఏండ్లు అపవాది బంధింపబడటము ఒకే కాలము. మర్చిపోకండి, ఏంటది? 1000 ఏండ్ల పరిపాలన, అలాగే 1000 ఏండ్లు అపవాది అగాధములో బంధింపబడటం అనేది ఒకే కాలము. అది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ రెండు మనం క్లూస్ తీసుకుందాము. ఎందుకంటే గత వారం దెయ్యాలు కూడా కొంచెం క్లూ ఇచ్చినాయా? మనకే ఇచ్చినాయా? ఏ క్లూస్ చెప్పండి? దెయ్యాలు ఇచ్చిన క్లూ. పోయిన వారం యేసుక్రీస్తు వారు గదరేనీయుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యం పట్టిన మనుషులు సమాధుల్లో నుండి వచ్చేస్తాయి. అప్పుడు దెయ్యాలు ఏమని చెప్తున్నాయి? సమయం ఇంకా రాలేదు, అప్పుడే మమ్మల్ని బాధించడానికి వచ్చేసావా, దేవుని కుమారుడా అని దెయ్యాలు మనకి క్లూస్ ఇస్తున్నాయి. కాలము రాకమునుపే అంద కదా దెయ్యం అక్కడ. అవి కొన్ని క్లూస్ మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి బైబిల్లో మనము కొంత ఇచ్చట, కొంత అచ్చట. ఇప్పుడు ఈ 3 వచనాల్లో మనకి ఏం అర్థం కాదు. ఏదో వరుస క్రమంలో బైబిల్ని మాత్రం రాయలేదు, అందుకే సూత్రం మారదు. కొంత అచ్చట, ఇచ్చట మనం వెతుక్కోవాలంతే. సారాన్ని మనము చేపట్టాలి, సత్యానికి మనము దగ్గర అవ్వాలి. కాబట్టి ఇంతకీ సర్వాధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ సింపుల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సర్వాధికారము ఈ సృష్టి మీద దేవుడు ఎవరికి ఇచ్చాడు? సృష్టి అయిన అనంతరము. వెరీ గుడ్. ఆదాముకి. చూద్దామా? బైబిలే చూడాలి, ఎందుకంటే మన ఊహలతో కాదు మనం ఆలోచించాల్సింది. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం చదివేయండి. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనము. ఎవరిని? తొలి మానవుల్ని, అంతే కదా. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏం చేయమని? ఏలటం అంటే ఏంటి? పరిపాలించండి. చూసారా ఎంత గొప్ప ధన్యత అండి ఆదాము గారికి, అవ్వమ్మకి దేవుడిచ్చినది. మీరు ఏలండి, సృష్టి అంతా మీ కాళ్ళ కింద పెడుతున్నాను, ప్రతిదీ మీకు లోబడుతుంది. రూల్ ఓవర్ ద క్రియేషన్ అని దేవుడు చెప్పాడు అన్నమాట. ఇచ్చాడా లేదా? సర్వాధికారం ఎవరికి ఇచ్చాడు? ఆదాము హవ్వమ్మలకి దేవుడు ఇచ్చాడు. మీరు ఏలుకోండి ఈ సృష్టిని. గొప్ప ధన్యత అన్నమాట. కానీ యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత ఆత్మ చేత అరణ్యమునకు ఆయన కొనిపోబడిను. ఆయన 40 దినములు రాత్రింపగళ్ళు అన్నపానాలు పుచ్చుకొనకుండా ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. శోధన జరిగింది. అప్పుడు అపవాది ఎలా శోధించిందో మనకు బాగా తెలుసు. చాలాసార్లు మనం చదువుకున్నాము. ఆయన అపవాది ఎత్తైన పర్వతం మీదకి ఆయన్ని తీసుకుని వెళ్ళి ఈ సకల రాజ్యాలన్నీ, లోకాలన్నీ, వాటి మహిమను చూపించి అపవాది దేవుని కుమారునితో ఏమని చెబుతుందో ఒకసారి చూద్దాం. మనం లూకాసు వార్త 4వ అధ్యాయము 5 నుండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనము నుండి. అప్పుడు అపవాది ఆయనను అంటే ఎవరిని? యేసుక్రీస్తుని తీసుకుని పోయి
భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహియము నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది. చాలు చాలు. ఏం అప్పగింపబడి ఉన్నది? అధికారము నాకు అప్పగింప. దేవుడు అప్పగించాడు అపవాదికి. ఈ లోకమంతా దేవుడు వాటి మీద అధికారం ఎవరికి అప్పగించాడు? దేవుడు. మరి అపవాదం ఏమంటుంది? ఈ లోకాధికారం అంతా నాకు అప్పగింపబడింది, నీవు నా కాళ్ళకి మొక్కావా? మొక్కితే నీకు ఆ అధికారం అంతా నీకిస్తాను అని అసలు అపవాదికి ఇచ్చే హక్కు ఉందా? ఇంతకీ అపవాదికి సృష్టి మీద అధికారం ఎవరిచ్చారు? ఆదాం ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడు? పాపము చేసి దేవుని మాటను ధిక్కరించి అపవాది మాటకి లోబడి అధికారాన్ని అపవాదికి అప్పగించాడు. చూసారు ఎంత బాగా చెప్తుందో? అపవాదే చెప్పేస్తుంది, ఈ అధికారం అంతా నాకు ఇవ్వబడింది. మళ్ళీ చదువుతున్నాను చూడు. ఈ అధికారం అంతయు 6వ వచనము, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని. అదండి అపవాది. ఎప్పుడు ఇదిగో ఇలాంటి ప్రేరేపణ మనకి కలగజేస్తుంది. నీకు అధికారం కావాలా సంఘములో? నేను ఇప్పిస్తాను, నాకు మొక్కు. సింపుల్ సింపుల్ అన్నమాట. దానికి చూసారా క్లూస్ దొరుకుతున్నాయి. ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఆదాము చేతిలో నుండి అపవాది చేతికి వెళ్ళింది. యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి ఈ లోకాధికారి ఎవరు చెప్పండి? ఇప్పుడు అపవాది. ఇప్పుడు మరి నరుడికి అధికారం కావాలి. ఎలాగా? నరుడు అధికారాన్ని పోగొట్టుకున్నాడు, పరిపాలించే అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరలా నరుడికి అధికారం కావాలి. అపవాది చేతిలోకి అధికారం వెళ్ళిపోయింది. అది నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కితే నీకు ఇస్తాను అని చెప్తుంది. అసలు ఇచ్చే అధికారం దానికి ఉందా? లేదు. అబద్ధం అనమాట. అందుకే అబద్ధికుడు. తెలుసో తెలియకో మనం పడిపోతుంటాం ఇలాంటి ప్లేసుల్లో. జాగ్రత్తగా మనము ఆలోచించుకోవాలి. ఇప్పుడు కొంతమంది వచ్చి యేసుక్రీస్తుతో కూడా మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. అదే లూకాసు వార్త 10వ అధ్యాయానికి మనం వెళ్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుండి చదువుదామా? 17వ వచనం నుండి. మీకు తెలుసు యేసుక్రీస్తు వారు ఆయన మినిస్ట్రీ అంటే పరిచర్య కాలంలో 70 మంది శిష్యుల్ని ఆయన ఏర్పరచుకొని, 12 మంది కాదు సుమా, ఎంతమంది? 70 మంది. మీరు మొదటి నుంచి చదివితే మీకు తెలుస్తుంది. అక్కడ ఆయన వెళ్ళబోయే ప్రదేశాలన్నిటికీ ఈ 70 మందిని ముందుగానే పంపించి, మీరేమి తీసుకుని వెళ్ళొద్దు, మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనాను తీసుకుని వెళ్ళొద్దు. మీరు ఏదన్నా ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా మీకు ఎదురైతే మీకు సమాధానము కలుగును గాకని చెప్పండి. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంట్లో మీరు ఉండండి. ఉండి ఒకవేళ సమాధాన పాత్రుడు ఎవరైనా అక్కడ ఉంటే మీ నుండి దేవుని సమాధానం వాళ్ళకి లభిస్తుంది. ఆ ఇంట్లో మీకు ఇవ్వబడిన అన్న పానీయాలన్నీ మీరు నిరభ్యంతరముగా పుచ్చుకోండి. ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు. అందుకే ఎవరైనా దైవజనులు మన ఇంటికి వస్తే ఎంత ఆతిథ్యం మనం ఇస్తాము. నేను కూడా మొన్న పలు చోట్లకి వెళ్ళేటప్పుడు ఎంతో మర్యాదగా వాళ్ళ లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి అన్నపానీయాలు ఇచ్చి, మొదట మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఎందుకు ఇంత మర్యాద అంటే అది ఆశీర్వాదకరం. ఎవరికి కూడా మీరు
అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు 70 మందితో, మీరు ఎక్కడికైనా ఏ ఇంట్లో ఎంత బస చేస్తే వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళి అక్కడ ఉండండి, ఆ సమాధానం ఆ ఇంటి మీదకి వస్తుంది. వాళ్ళు ఏమి ఇచ్చారో మీరు తినండి నిరభ్యంతరంగా, ఎందుకంటే మీకు హక్కు ఉంది, మీరు నా పనివారు. కాబట్టి ఆ రీతిగా చేయండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించకపోతే మీ పాద ధూళి అక్కడ దులిపి వెళ్ళిపోండి, అదే సాక్ష్యం పలుకుతుంది రేపు అని ఆయన చెబుతూ వాళ్ళని పంపిస్తూ, మీకు ఏ హాని జరగదు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఆ 70 మంది శిష్యుల్ని అక్కడ పంపుతున్నప్పుడు ఆ 70 మంది వెనక్కి వచ్చి ఏమంటున్నారో యేసు ప్రభుతో ఇక్కడ చూద్దాం మనం. 17వ వచనము, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా ఒక్కసారి ఏమి లోపడుతున్నాయి? దెయ్యాలు ఎందుకు లోపడతాయి మనుషులకి? వాటికే కదా అధికారం ఉన్నది. క్వశ్చన్ వచ్చిందా? దెయ్యాలు ఎందుకు లోపడతాయి మనుషులకి? ఎందుకంటే ఈ లోకాధికారి ఎవరు? అపవాది సంబంధులే కదా అవన్నీ కూడా, దురాత్మల సమూహాలు ఇవి. ఇప్పుడు ఈ 70 మంది వెనక్కి వచ్చి ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామము వలన మాకు, అంటే యేసుక్రీస్తు నామములో విడిచి వెళ్ళిపో అంటే ఏం చేస్తున్నాయి? వెళ్ళిపోతున్నాయి. నీ నామము ఉచ్చరింపగానే అవి లోబడుతున్నాయి దేవా దెయ్యాలు అని చెబుతున్నారు అన్నమాట ఈ 70 మంది. ఎందుకు లోబడుతున్నాయి? యేసుక్రీస్తునే శోధించడానికి ఎంతో ప్రయత్నించిందా శోధనలో పడేయటానికి? మరి దెయ్యాలేంటి ఈ 70 మందికి లోబడిపోతున్నాయి అంటే ఏదో మార్పు జరుగుతుందా లేదా? అక్కడ దెయ్యాలు లోబడుతున్నాయి అంటే అధికారం వాటి నుండి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించట్లేదా మీరు? లేకపోతే ఎందుకు లోబడతాయి? దెయ్యాలు ఎందుకు లోబడతాయి? యేసుక్రీస్తు నామము ఉచ్చరింపగానే భయపడి వెళ్ళిపోతున్నాయంట ఇవి. నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, ఆయన సాతాను మెరుపు, ఎలాగా? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట. క్లూ దొరికిందా మీకు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట ఎక్కడికి పడిపోయింది? ఆయన క్లూ ఇచ్చాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఎక్కడికి పడిపోయింది? క్వశ్చన్ రాసుకోండి మీరు అక్కడ. అది బైబిల్ని ఆలోచించడం అంటే. ఏదో మనం వెతుకుతున్నాం ఇప్పుడు. అంటే ఎందుకు లోబడుతున్నాయి మీకు అన్నదానికి సమాధానంగా ఆయన చెప్పాడా లేదా? చెప్పాడు. అంటే సాతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట, మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి. ఎవరు అధికారం ఇస్తున్నారు ఇప్పుడు శిష్యులకి? దేవుడు, ప్రభువు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చెబుతున్న మాటలు ఇవి. ఇదిగో నేను ఇస్తున్నాను మీకు అధికారం. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? అపవాదిది కదా అధికారం. ఈయన కూడా మనిషిగానే వచ్చాడు, మనలాగా, నీలాగా, నాలాగా శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో మీరు వెళ్ళండి, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు ఎవరు? అపవాది. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. క్లూ ఏమన్నా దొరికిందా మీకు? సాతాను ఆకాశం నుండి పడటం ఏంటి? మనుష్య కుమారుడు శిష్యులకి శత్రువు మీద అధికారం ఇవ్వటం ఏంటి?
ఎందుకంటే అధికారం వాడి చేతిలో ఉంది కదా. అదే కదా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అన్నాడు, ఈ లోక మహిమంతా, ఈ వైభవం అంతా నువ్వు చూడు, నాకుంది అధికారం, నాకు ఇవ్వబడింది అని చెప్పిందా లేదా? ఇప్పుడు మరి మనుష్య కుమారుడు ఎలాగిస్తున్నాడు శిష్యులకి అధికారం? శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అంటే ఆయన రాకడలో ఏదో జరుగుతుంది. ఆయన రాకడలో ఏదో జరుగుతుందన్నమాట. ఆయన ఇక్కడికి ఒట్టినే రాలేదు. ఇంకొక విషయాన్ని కూడా, ఆయన దెయ్యాల్ని వెళ్ళగొట్టేవాడు కదా. ఒకసారి ఒక పుట్టు మూగవాడు, గ్రుడ్డివాడు ఆయన దగ్గరికి తీసుకురాబడ్డాడు కదా. రాబడిన వెంటనే ఆయన స్వస్థత పరిచాడు యేసుక్రీస్తు. దేవుని నామాన ఆయన ఆ దురాత్మల్ని గద్దింపగా అవి విడిచి వెళ్ళిపోయినాయి. వెంటనే ఆ వ్యక్తి, ఆ వ్యాధి గల వ్యక్తి కంటి చూపు పొందాడు, మాట్లాడసాగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఎప్పుడు మాట్లాడలేదు, చూడలేని గుడ్డోడు వాడేంటి సడన్గా చూస్తున్నాడు అని ఆశ్చర్యపడినప్పుడు అక్కడున్న పరిసయ్యులు ఏమన్నారు? ఎవరి అధికారం వలన ఈయన దెయ్యములు వెళ్ళగొడుతున్నాడని చెప్పారు? దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే ఈడు దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు తప్ప మరి ఒకని వలన కాదు. అదే కదా మనం చదువుతున్నది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు మనం చూద్దాం. క్లూస్ ఎదుగుతున్నాం చూడండి, మర్చిపోకండి. మీరు ఆలోచనల నుండి బయటకు రావద్దే. ఎప్పుడు జరిగింది సాతాను బంధకం అనేది ఆలోచన. మత్తయి సువార్తకు వెళ్ళిపోదాం, 12వ అధ్యాయం. మీరే చెప్పాలి, చివరికి ఆన్సర్ మీరే చెప్పాలి నాకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము ఎక్కడి నుంచి ఉందా విషయము? మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఓకే, 22 నుండి చదువుదామా? 22 నుండి. అప్పుడు దెయ్యము పట్టిన గ్రుడ్డివాడును ఓకే, ఓకే, వాటిని వెళ్ళగొట్టుచున్నారు. తీర్పరులై యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను మరలా వెయిట్ క్లూ మరలా ఆలోచించండి. మరలా ఆ సెంటెన్స్ నేను చదువుతున్నాను. ఆయన ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. క్లూ, నేను గనక దేవుని ఆత్మ వలన గనక దెయ్యాన్ని గనక వెళ్ళగొట్టుచున్న ఎడల ఏమొచ్చింది మీ దగ్గరికి? దేవుని రాజ్యము అతి సమీపముగా మీకు దగ్గరుందని మర్చిపోవద్దు అని చెబుతున్నాడు అనమాట. అక్కడ 70 మందితో కూడా అదే అంటాడు. మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదని చెప్పండి. వాళ్ళు ఉండమన్నా అదే చెప్పండి, వెళ్ళిపోమన్నా అదే చెప్పి మీరు వచ్చేయండి. ఏంటి?
దేవుని రాజ్యము మీకు సమీపముగా. దేవుని రాజ్యం అంటే ఎవరి రాజ్యము అంటే ఏదో రాజ్యము భూమి మీద స్థాపింపబడబోతుంది. రాజ్యం అంటే ఏంటి? మళ్ళీ అధికారము, పరిపాలన. ఎవరు పోగొట్టుకున్నారు పరిపాలన? ఆదాము పోగొట్టుకున్నాడు పరిపాలన, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, అపవాదికి ఇచ్చాడు లోబడి. ఇప్పుడు మనుష్య కుమారుడు వచ్చి ఇదిగో దేవుని రాజ్యం మీకు సమీపముగా ఉన్నది, మర్చిపోకండి. నేను గనక దేవుని ఆత్మ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు, నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మీకు దొరుకుతుంది క్లూ. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? ప్రశ్న వేస్తున్నాడు. అంటే సామాగ్రి దోచుకోవాలంటే మొదట ఏం చేయాలి? ఆ బలవంతుణ్ణి బంధించాలి. క్లూ దొరుకుతుందా? దొరికేద్ది. మళ్ళా చెప్తున్నాను. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. క్లూ దొరుకుతుందా? అంటే ఇల్లు దోచుకోవాలంటే మొదట ఎవరిని బంధించాలి? బలవంతుణ్ణి బంధించాలి. ఈ లోకంలో బలవంతుడు ఎవడు అంటే అపవాది బంధింపబడుతున్నాడు అనే క్లూ ఇచ్చాడా? బంధింపబడకుండా అధికారం మనకి ఎలాగో దక్కుతుంది? మళ్ళా రాజ్యం ఎలా స్థాపింపబడుతుంది? అధికారం. రాజ్యం స్థాపింపబడాలంటే ఏం కావాలి? అధికారం కావాలి. ఇప్పుడు ఈయన కూడా నరుడుగా వచ్చాడు, మర్చిపోకండి. దేవుడిగా దిగిపోలేదు, నరుడుగా దిగి వచ్చాడు. నరుడుగా మళ్ళా అధికారాన్ని సాధించుకోవాలి. అదే రాజ్య పరిపాలన అంటే. అధికారం తీసుకోవాలంటే ఆ బలవంతుడిని ఏం చేయాలి? బంధించాలి. క్లూ ఇచ్చేస్తున్నాడు చూడండి ఆయన. మొదట ఆయన ఏమని చెప్పాడు? దెయ్యములు నీ నామమున భయపడిపోయి పారిపోతున్నాయంటే సాతాను ఆకాశము నుండి మెరుపు వలె దిగి వచ్చిన చూసింది. అదో క్లూ. సరే, అలా ఎదుగుతున్నాం మనము. అంటే ఆయన రాజ్యము స్థాపింపబడాలంటే బలవంతుడు బంధింపబడాలి. ఇంతకీ యేసుక్రీస్తుకి అధికారం ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తుకి అధికారం ఎప్పుడు వచ్చింది? మత్తయి సువార్త చివరికి వెళ్ళిపోయినప్పుడు శిష్యులతో ఏమంటున్నాడో చూద్దాం. దొరికేద్ది, మీకు క్లూ దొరుకుతుంది. మత్తయి సువార్త ఎన్ని? అదే 12వ అధ్యాయమేనా? 12వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 12వ, అక్కడే ఉన్నాం మనము. కిందకి వెళ్ళిపోండి 32వ వచనంకా. ఈ యుగం అంటే ఎప్పుడు? రాబోయే యుగం అంటే ఏంటి? అదొక క్లూ కింద పెట్టుకోండి అంతే. మనుష్య కుమారుడికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఈ యుగం అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు చెప్తున్న ఆ యుగం ఏంటి? ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను, ఒకసారి వినండి. And whosoever speaketh the word against the Son of Man, it shall be forgiven him. But whosoever speaketh against the Holy Ghost, it shall not be forgiven him, neither in this world, neither in the world to come. ఈ యుగం ఏంటి? రాబోయే యుగం ఏంటి? క్లూ పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. అలాగే ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అది ఎక్కడుంది?
28 మత్తయి సువార్త 28 అంటే లాస్ట్ అధ్యాయము. ఎక్కడ 16 నుండా చదవండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి క్లూ దొరికిందా? సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు ఎవరికి? ఆయనే చెప్పేస్తున్నాడు కదండి. అప్పటికి సిలువ గడి అయిపోయిందా? సిలువ యాగం అయిపోయిందా? అంటే ఈయనకి పగ్గాలు ఎప్పుడు వచ్చినాయి? అది ప్రధానమైన కారణమైన ఈ లోకానికి రావటానికి మరలా అధికారాన్ని నరుడుగా తీసుకోవాలి. ఏ అధికారం అయితే ఏదైనా మనములో ఆదాము పోగొట్టుకున్నాడో మరలా ఆ అధికారం ఈయన నరుడుగానే వచ్చి తీసుకున్నాడు. అందుకే ఆయన నరావతారి, నరుడుగా ఎందుకు రావాల్సి వచ్చిందో మళ్ళా చెబుతుందండి. కాబట్టి ఇక్కడ వారు అయితే యేసు వారి యొద్దకు వచ్చి 18వ వచనము, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి. ఇప్పుడు ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వరుసగా పెట్టి చదువుకోవాల్సమా? మీకు అక్కడక్కడ క్లూస్ ఇచ్చి వదులుతున్నాను నేను. సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి. తండ్రి యొక్కయు ఎప్పటి వరకు నేను మీతో ఉన్నాను? యుగ సమాప్తి. ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమ. ఈ యుగ సమాప్తి వరకు మీకు సదాకాలము నేను. అంటే మినిస్ట్రీకి, పరిచర్యకు అధికారము తీసుకున్న తర్వాత పంపుతున్నాడా? తీసుకోకముందా? తీసుకున్న తర్వాత శిష్యుల్ని పంపుతున్నాడు. మీకు ఏ హాని జరగదు, ఎందుకంటే బలవంతుడు బంధింపబడి. అది అంటే ఇప్పుడు సువార్త అనేది వ్యాప్తి చెందుతుందా భూమి మీద లేదా? ఎక్కడెక్కడ అసలు క్రైస్తవ్యానికి సంబంధం లేని దేశాల్లో కూడా క్రీస్తుని అంగీకరిస్తున్నారా? ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు ఇదంతా? బలవంతుడు బంధింపబడి ఉన్నాడు కాబట్టి ఈ క్రీస్తు రాజ్య సువార్త అనేది విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగుతుందా? ఆగట్లేదు. అలాగని దుష్క్రియలు కనబట్టలేదని అనకండి. కరుడుగట్టిన నేరస్తుడు ఆడు జైల్లో ఉండే బయట విధ్వంసం సృష్టిస్తాడా? చేస్తాడు. భయంకరంగా చేస్తాడు. ఎందుకంటే వాడు సన్నిహితులు బోల్డ్ మంది ఉంటారు బయట. వాడు జైల్లో ఉంటాడు కటకటాల వెనక. కానీ బయట ఉన్న వాడి సంబంధికులు అందరూ పని. కానీ అలాగే దుష్క్రియ పూర్తిగా అంతమంది అయిన కాదు, కానీ బలవంతుడైతే బంధింపబడి ఉన్నాడు. ఎందుకంటే అధికారము మనుష్య కుమారుడి చేతిలోకి. ఆయన చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. సర్వాధికారము నాకు. మళ్ళీ చదువుతాను చూడండి. కాబట్టి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను, అండర్లైన్ చేసుకోండి, భూమి మీదను నాకు సర్వాధికారం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఆదాముకి ఇవ్వబడిన అధికారం ఎక్కడికి వెళ్ళింది? అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. అపవాది చేతిలో ఉన్న అధికారం ఇప్పుడు ఎవరి చేతికి వచ్చేసింది? ఇస్తున్నది ఎవరింతకి అధికారము? దేవుడు. ఆయనకి. అంతే, అపవాదికి లేదు అధికారం ఇంకొకరికి ఇవ్వటానికి. కాబట్టి ఆయన సాధించాడా లేదా? మరి మన రక్షణకి ఇది అవసరమా కాదా? అవసరం కదా. ఆయన విలువ ఏంటండి బాబు? ఆయన పాదాల దగ్గర అలాగే ఉండాలి. ఇంక మనము ఆ అధికారం కనుక ఆయన చేతిలోకి రాకపోతే ఈ రోజు నేను ఇక్కడ సువార్త చెప్పలేను.
అంటే వాడు ఎందుకు బంధింపబడి ఉన్నాడు? ఇక జనములను మోసపరచకుండునట్లు వాడిని ఎంతకాలం బంధించాడు? 1000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు, అంటే ఆయన రాజ్యము స్టార్ట్ అయ్యి ముగిసిపోయిందా, ఇంకా నడుస్తుందా? ఎలా తెలుసు మీకు? క్లూ ఇవ్వండి. ఎలా తెలుసు? క్లూ ఇవ్వాలి. మీరు చెప్పారంటే స్టేట్మెంట్ బైబిల్లోంచే చూపించాలి. ఆయన రాజ్యము ఎప్పుడు స్థాపింపబడింది? పెంతెకోస్తు దినాన్ని. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మీరు చదివితే పెంతెకోస్తు పండగ దినాన్ని అక్కడ పరిశుద్ధాత్మ యొక్క రాకడ, అక్కడ అపోస్తలులు విస్తరించి మాట్లాడటం అన్య భాషల్లో. అక్కడ ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది. అది ఏ రాజ్యములోనికి? క్రీస్తు రాజ్యములోనికి. అదే సంఘము. సంఘం అంటే ఇంకేమీ కాదు, అపవాది అధికారములో నుండి ఏ అధికారం కిందకు వచ్చాం మనము? యేసుక్రీస్తు అధికారం కిందకి వచ్చేసాం. అదే కదా మనం ఏమని నమ్ముతున్నాం ఆయన్ని? నా ప్రభువు. ప్రభు అంటే ఏంటి? హీఈస్ మై లార్డ్. నన్ను పరిపాలించేవాడు. ఆయన పరిపాలన కింద ఉన్నాను నేను ఇప్పుడు. ఇది నా విశ్వాసం. మరి ఎవరు ఇంకా అపవాది చేతుల్లో ఉన్నారు? ఎవరైతే క్రీస్తుని అంగీకరించలేదో వాళ్ళు ఎక్కడికి ఉన్నట్టు? అపవాది అధికారం కిందే ఉండిపోతున్నట్టు. మరొక క్లూ చూద్దాం చివరిగా. ఇంకా అయిపోయింది మనకి. దానియేలు గ్రంథానికి వెళ్దాం. 2వ అధ్యాయము 44వ వచనం. అక్కడ క్రీస్తు రాజ్యం గురించి భక్తుడైనటువంటి దానియేలు గారు నెబుకద్నెజరుకి రాత్రి వచ్చిన ఆ కళ యొక్క భావాన్ని చెబుతూ ఆయన చెప్పుకున్న మాట ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు. ఏ రాజుల కాలంలో మీకు తెలుసు కదా. ప్రతిమ ఏంటి? శిరస్సు, బంగారము, తర్వాత వెండి, ఇత్తడి, ఇనుము, ఇలాగ వస్తుంది. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. అండర్లైన్ చేసుకోండి. దేనికి ఎన్నటికీ నాశనము కలగదు? ఏ రాజ్యానికి? ఇంకా బాగా చెప్పండి. క్రీస్తు రాజ్యానికి. అది కరెక్ట్ పదము. ఎవరు రాజ్యాన్ని స్థాపించింది భూమి మీద? యేసుక్రీస్తు. ఆ రాజ్యానికి ఎన్నడూను నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అందరూ వచ్చేస్తారనుకోకుండా రాజ్యంలోనికి. దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పబడిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగ యుగముల వరకు. అంటే ఇప్పుడు క్రీస్తు రాజ్యం ఉందా లేదా? ఈ యుగం ఎప్పటి నుంచి ఎప్పుడుగా చెప్పేయండి. ఇప్పుడు ఈ యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అని అలనాడు శిష్యులతో ప్రమాణం చేసి దేవుడు భరోసా ఇచ్చి మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, మీకు ఏ హాని జరగదు, ఎందుకంటే మీరు నా దేవుని రాజ్యాధికారం కిందకి వచ్చేసి ఉంటున్నారు అని చెప్పాడు. ఇప్పుడు ఆ యుగము ఎప్పటి నుండి ఎప్పటి వరకు? పెంతెకోస్తు పండగ దినాన్ని ప్రారంభమైన ఆ సంఘము ఎప్పటి వరకు? క్రీస్తు 2వ రాకడ వరకు ఉంటుంది. ఇప్పుడు 1000 ఏండ్లు ఎప్పుడో చెప్పండి. ఎప్పటి వరకు అక్కడ బంధింపబడి ఉండాలి? 1000 ఏండ్లు గరుచు వరకు. ఇక జనములను అంటే ఈ జనములను మోసపరచకుండా ఉండటం అంటే సువార్త విస్తరించి వెళ్ళిపోవాలి. ఇదంతా వెళితేనే కానీ ఆయన రాకడా జరగదు. అప్పటి వరకు అపవాది ఎక్కడ ఉండాలి? బంధింపబడి ఉండాలి. అసలు అపవాది గనక బంధింపబడి ఉండకపోతే సువార్త అనేది జరగదు. ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇది?
నేను ఎన్నిసార్లు అనుకున్నాను ఇది ఎప్పుడు 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 ఎప్పుడు. ఇప్పుడు ఎప్పుడని తెలుసుకోవడానికి నోటి మాటతో చెప్పానా, బైబిల్లో చూపించాను. కొంత అచ్చట ఎన్ని క్లూస్ తీసుకున్నామో చూసారా మనము. దొరుకుతుందండి, దొరకకుండా ఉండదు. సత్యము వెతుక్కోవాలి. ఎలా ఎతకమన్నాడు? దాచబడిన ధనమును వెతికినట్లు. చెవి రింగ్ పడిపోతే మీరు గాలించేయరా? ఇల్లంతా బంగారం ఉంది, మరి ఇది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వెళ్ళిపోండి ప్రకటన, ఇంకా అయిపోయింది మంది. ప్రకటన గ్రంథము 20 మొదటి 3 వచనాలు. ఇప్పుడు మీరు చక్కగా క్లియర్గా మీ మైండ్లో అది అచ్చు గుద్దినట్టు ఉండిపోతుంది. అది చూడండి, ఒకసారి వెళ్ళండి. ప్రకటన గ్రంథం 20 మొదటి 3 వచనాలు. సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మోసి దానికి ముద్ర వేసింది. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టగలరు. ఇప్పుడు చెప్పండి, 1000 సంవత్సరాలు ఎప్పటి నుంచి ఎప్పటికి చెప్పండి. క్రీస్తు సంఘ స్థాపన నుండి అంతం వరకు. అంతం ఎప్పుడు? ఆయన రావాలి. అప్పటి వరకు ఎవరు చేర్చబడుతున్నారు రాజ్యంలోకి? అనేక మంది అన్యులు సహితము. వెళ్ళిపోయిందా సువార్త అన్యుల దగ్గరికి? ఎవరు తీసుకెళ్ళిపోయారు? పౌలు గారు ఖండాలు దాటుకుంటూ వెళ్ళిపోలేదు. అపుస్తల కార్యములు మనం చదివాము. అన్యులు సహితము దేవుని వాక్యానికి లోబడుతున్నారని చెప్పాడా లేదా? ఆయన చెప్పాడు. యూదులే కాలదన్నారు సువార్తను. మరి ఎవరు అంగీకరించారు? అన్యులు. ఎలాగ అంగీకరించి ఉంటారో? ఎందుకంటే బలవంతుడు బంధింపబడి ఉన్నాడు. అప్పటి వరకు ఏం చేశాడు బలవంతుడు? అన్య రాజ్యాలన్నింటినీ కళ్ళు మూసేసి అంధత్వంలో ఉంచాడనమాట. అందుకే ఎప్పుడైతే సువార్త వెళ్ళిందో మనోనేత్రాలు తెరవబడి వాళ్ళు సువార్తను హత్తుకుని దేవుని రాజ్యంలోనికి వస్తున్నారు, వచ్చారు, వస్తున్నారు, వస్తారు. కాబట్టి అపవాది బంధకము ఎప్పుడు? వెన్ ఈజ్ ద బైండింగ్ ఆఫ్ సేటన్? చెప్పండి. ఇప్పుడు ఎప్పుడంటే 1000 సంవత్సరాలు. ఎప్పుడు 1000 సంవత్సరాలు? సంఘ స్థాపన నుండి ఆయన రెండవ రాకడ వరకు. అంటే మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు వచ్చే ఈ వ్యవధే 1000 సంవత్సరములు. ఇప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నామా? మనము ఉన్నాము, ఇప్పుడు ఉంటాము, ఎల్లప్పుడూ ఉంటాము. ఎందుకంటే ఆయన వచ్చి ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? తండ్రికి అప్పగిస్తాడు. ఎవరైతే ఈ రాజ్యంలో ఉంటారో వాళ్ళే అర్హులు పరలోకానికి వెళ్ళటానికి. అర్థమైందని చెప్పండి, నాకు సంతోషం వేస్తుంది. వారం అంతా నేను ఎంత ఆలోచించి దీన్ని ఎలా చెప్పాలి. ఇది సత్యాన్ని మనం పట్టుకొని. ఇప్పుడు ఎవడో వచ్చి రెండవ రాకడ తర్వాత క్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు అంటే నమ్మశక్యమా? నమ్మశక్యం కాదా? ఎందుకు కాదు? చెప్పండి. అంత ఇదిగా మీలాగే అందరూ ఆలోచించేస్తారా? ఇంకా సింపుల్గా చెప్పండి. వాక్యం అంటే ఇంత వెతికాం కాబట్టి మనకు అనిపిస్తుంది. అసలు వెతకని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను, బ్రదర్, సిస్టర్, ఆయన రెండవ రాకడ తర్వాత సాతాన్ని బంధించి 1000 సంవత్సరాల భూమి మీద సువర్ణ యుగము ఆయన పరిపాలింపబోతున్నాడు అని నేను అన్నానే అనుకోండి, జరిగే నష్టం ఏంటి? అంతే. వాడికి భయం వేస్తుందా? 1000 సంవత్సరం ఆయన రెండవ రాకడ జరిగేది ఎప్పుడు? అప్పుడు వరకు నేను ఉంటానో ఉండనో అసలు ఏమన్నా జాగ్రత్త వస్తుంది నీలో? అలాగా అంధత్వంలో పడేస్తున్నారు. గూగుల్ చేసి చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, వెన్ ఈజ్ ది 1000-year రూల్ ఆఫ్ క్రైస్ట్. మెజారిటీ మీకు ఆయన రెండవ రాకడ తర్వాత అనే వస్తుంది.
సరే ఎంత ఎంత అబద్ధంలో పడేస్తున్నారు క్రైస్తవ. మీరు ఇంటికి వెళ్ళి మీ సంఘాలను అడగండి, సరిపోద్ది. సంఘ పాస్టర్ని అడగండి, సరిపోద్ది. అబద్ధంలో ఉండి చచ్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. ఇంకెన్నటికీ వెళ్ళలేము ఆయన రాజ్యంలోకి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చక్కగా రాసుకుని ఒక నోట్స్ చూడండి, నోట్స్ పెట్టుకోండి. చక్కగా విద్యార్థిగానే ఉండాలి మనము. ఈ జీవితకాలం అంతా కూడా అలాగే ఉండాలి, విద్యార్థిగా. రోజు బైబిల్ ధ్యానించండి. ఇది ఎంతో మేలు మనకి. సత్యానికి దగ్గరగా ఉంటాం మనం. విశ్వాసం పెరగాలి కానీ తరిగిపోకూడదు. ఎప్పుడైతే బైబిల్ని విడిచిపెడతావో వెనక్కి వెళ్ళిపోతావు, నువ్వు అబద్ధంలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి జాగ్రత్తగా మనమందరం సిద్ధపడి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుని చివరి వరకు అదే రాజ్యంలో ఉంటూ క్రీస్తు రాకడలో ఆయన ఎదుర్కొని ఆయనతో కలిసి నిత్యత్వంలోనికి మనం వెళ్ళిపోవాలని మీతో కలిసి నేను కూడా ప్రార్థిస్తున్నాను. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు నాయన. ఇంతవరకు నాయన మాతో మాట్లాడినందుకు స్తోత్రములు దేవా. అల్పులము నాయన, బలహీనలము నాయన, ఇక్కడ కూడిన కొద్ది మంది అయినా సరే నాయన మీ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని నాయన ఆత్మ సంబంధుల్లాగా నాయన సత్యానికి మరింత చేరువైన ఆయన ఈ రాజ్య సంబంధులుగా నాయన వారు గుర్తెరిగి క్రీస్తు అధికారం కింద నాయన చివరి వరకు మేము విశ్వాస యాగములో ఉంటూ వృద్ధి చెందుతూ నాయన మీ కుమారుని ద్వారా మాకు అందివ్వబోతున్న నిత్యత్వములోనికి మేము ప్రవేశించేలాగున మమ్మల్ని అందరినీ మీ కృప కింద కాచి కాపాడి సంపూర్ణ సిద్ధి అనుగ్రహించమని మీ చేతులకే మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మా నిమిత్తము త్వరలో మీరు పంపినాయన్న మీ ప్రియ కుమారుడు మా పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొక వారం